రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఓకే సార్, ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందరికి తెలిసిందే. సో ఈయన ఆల్రెడీ వ్యూహకర్తగా మానేశాను, నేను దూరం ఉన్నా అని చెప్పేసి అన్నారు. కానీ ఈ మధ్య ఏ సర్వే చేయకుండానే వైసీపీ ఓడిపోతుంది, ప్రభుత్వంలోకి రాదు, జగన్ చిత్తుగా ఓడిపోతారు, టీడీపీ ఈసారి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఆడు ప్రశాంత్ కిషోర్ సన్నాస్యం ఉన్నవాడు, ఆడు వ్యాపారి దళారి, వాడు దళారి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం గెలిచి ఇప్పుడు కూడా చూడు, గెలిచే సందర్భం ఉన్నప్పుడు నేనే చెప్పాను అంటాడు, ఓడిపోతే వాళ్ళదే అంటాడు. ఇప్పుడు మరి గతంలో ఇప్పుడు మన 3 స్టేట్లు గెలిచింది బీజేపీ, అప్పుడు ఏం చెప్పాడు మరి? బీజేపీకి అంత సీన్ లేదు అన్నాడు. మరి 3 స్టేట్లు బీజేపీ గెలిచింది కదా. అతనంతా అలా బతికేస్తున్నాడు ఒక విశ్లేషణ అని చెప్పేసి బతికేయటం తప్పితే, వాళ్ళు బతుకు తిరుగు తప్పితే ఏవి ఎక్కడ సర్వే చేశాడు ఎవరు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను వైఎస్ఆర్సీపీ కాదు అయినా క్లీన్గా చెప్తాను, ప్రజలు నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒక దరిద్రమైన కాంబినేషను. ఒకరినొకళ్ళు ఎన్నడదాకా తిట్టుకున్నారు, ఒకరిదొక విధానం లేదు. వీళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? వాడిని దింపండి, బట్టలోడ తీస్తాం, కడ్రాయలతో నిలబెడతాం, మోకాళ్ళ మీద పరిగెట్టిస్తాం, ఈ దౌర్భాగ్యం మాట్లాడితే మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే ఈ ఆర్థిక విధానం, మేము వస్తే ఈ పద్ధతి తీసుకొస్తాం అని ఎక్కడైనా చెప్తున్నారు? ఎక్కడైనా విన్నాం? చెప్పలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ నాలెడ్జ్ లేదు అసలు. రాష్ట్రం ఏంటి, రాష్ట్ర 13 జిల్లాలు ఏంటి, ప్రతి జిల్లా ఒక్కొక్క జిల్లా యొక్క సమస్య ఏంటి, జిల్లా యొక్క భాష యాస ఏంటి, మాండలికాలు ఏంటి, అలవాట్లు ఏంటి, ఉన్న సమస్యలు ఏంటి, అతనికి ఏమీ తెలియదు. ఊరినే జగన్ ఓడించాలని ఒక స్లోగన్ తప్పితే చంద్రబాబు సక్కం చేరి డబ్బులు తీసుకోవడం కూడా లేదు. సో చంద్రబాబు ఏమో నమ్మట్లా, ప్రజలు చంద్రబాబు నమ్మట్లా. ఎందుకంటే చంద్రబాబు ఏం చేస్తారని చేస్తే 14 ఏళ్ళు నువ్వు సీఎం, ఒకరోజు కాదు 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు సీఎం ఉన్నావు. ఆనాడు పీకలంతి వాళ్ళు కొత్తగా ఏం పీకుతావని ప్రజలు అడుగుతారు. సో ప్రజలు ఈ కాంబినేషన్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు బీజేపీ వెనకాల చేరుతాడు, బీజేపీ ఒప్పుకోదు. డెఫినెట్గా మోడీ చాలా విషయం ఉన్నవాడు, పరిజ్ఞానం ఉన్నవాడు, వీళ్ళలాగా స్టేట్ లెవెల్ లీడర్షిప్ లాగా కాదు అతను. చంద్రబాబు ఏం ప్రాబ్లం, బయట మామూలు వ్యక్తిగా మాట్లాడుకుందాం. మోడీకి జగన్ తోటి సమస్య ఉంది. గత 5 ఏళ్ళు శుభ్రంగా జగన్ తన పంతం చేసుకుంటున్నాడు. అవసరమైనప్పుడు లోక్సభలోనూ పార్లమెంట్లో, అవసరమైనప్పుడు దేశానికి అవసరమైన విషయాలు ఉన్నప్పుడు అండగా నిలబడుతున్నాడు, సపోర్టివ్గా ఉంటున్నాడు. లేనప్పుడు ఏ గొడవ లేదు. ఏ గొడవ లేకుండా ఉంటున్న జగన్ కాదనుకుని ఎప్పుడు పల్టీ కొడతాడో, ఎప్పుడు యూటర్న్ చేస్తాడో, ఎప్పుడు దౌర్భాగ్యపు పనులు చేస్తాడో తెలియని ఈ చంద్రబాబును ఎందుకు పెట్టుకుంటాడమ్మా సంకలో? ఎవరైనా పెట్టుకుంటారా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా పెట్టుకుంటాడు. పురంధేశ్వరి వాగచ్చు, ఎందుకంటే పురంధేశ్వరి అలా ఏదైనా గెలుస్తామేమో, మామూలుగా అయితే గెలవలేమో, గెలిస్తే మనం మంత్రి అవ్వచ్చు. ఆంధ్ర కోటలో మన ఆవిడ స్వలాభం కోసం, ఆవిడ స్వార్థం కోసం ఏదో రకంగా అయితే మంత్రి అవుతామనే తపన కోసం మాట్లాడాలి. బీజేపీ వర్కర్స్లో లేదు, ప్రజల్లో లేదు ఈ కాంబినేషన్. సో అసహించుకున్నారు వీళ్ళ కాంబినేషన్. ఎక్కడదాకా చంద్రబాబు తిట్టాడు, బూతులు తిట్టాడు పవన్. నా అమ్మని తిట్టారు, నా అమ్మను అవమానించారు అన్నావు. ఇవాళ ఏమైంది? నీ అమ్మను అవమానిస్తే అమ్మని తిట్టిన కూడా సంఘంలో చేరుతున్నావు, ఏమైపోయింది? సిగ్గుసర ఉండదు. ఎవడన్నా జీవితంలో నువ్వైనా నీ తల్లిని తిట్టారు అనుకోమ్మా, జీవితంలో మర్చిపోతావు, నువ్వు జీవితంలో మర్చిపోతావు. జీవితం ఏమైనా సరే నా తల్లి తిట్టాడు వాడిని శత్రువుగానే చూస్తాను, ఏనాటికి వాడిని ఎలా సిగ్గుసరం లేకుండా ఎలామా నీ తల్లిని అవమానించిన వాడి సంకలం చేస్తాను. ప్రజలు ఏమి చూస్తున్నారు? వీడు ఇది అస్తవ్యస్తమైన నాయకుడు, వీడికి చిత్తశుద్ధి నీతి లేనివాడు, ఒక నిలకడ లేని నాయకుడు. ఈ నాయకుడు వీడిని ఎక్కడ ఈజ్ అన్ఫిట్ టు బే పొలిటీషియన్. వీడు ఒక రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు. ఆటపడు తప్పితే, ఉన్న అరుపులు కేకలు తప్పితే ఎందుకు పనికిరాడు, ఆవేశం తప్పితే ఆలోచన లేదు అని ప్రజలు పక్కన పెట్టేస్తున్నారు మైనస్లు. అతనితో చంద్రబాబు కూడా అందుకనే అది అర్థం చేసుకుని వీడిని పెట్టుకుని వెళ్తే మనం ఏదో అనుకున్నాం, వీడు ఇంతే సగతులు 24 సీట్తో పర్మిషన్ చేసి నీ బతుకు ఇంతే, ఇంతకన్నా కాదు, కూర్చోమోలని కూర్చోబెట్టేసి ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఈ చెత్తను మళ్ళీ నెత్తిన పెట్టుకోవడం ఒక రకంగా కామన్గా మాట్లాడితే ప్రజలు ఇంకో ఆల్టర్నేటివ్ దొరికితే జగన్ కాదు, జగనే ఉండాలి కోరుకుంటున్నా. జగన్ కాకుండా ఇంకొకరు దొరికితే, ఆల్టర్నేటివ్ దొరికితే
ఓకే జగన్ ఇంకో అవకాశం ఇంకోళ్ళకి ఇద్దాం, జగన్కి ఇచ్చా కదా ఇద్దాం అనుకుంటున్నారు. కానీ జగన్ వద్దు ఇంకోళ్ళు అంటే కనపట్ల. జగన్ చెత్తే అనుకుందాం, కానీ నెక్స్ట్ ఎవరు? చంద్రబాబుతో పరమ చెత్త, పవన్ కళ్యాణ్ చూస్తే నికృష్టమైన చెత్త, బీజేపీని చూస్తే పనికిరాని చెత్త. సో ఈ చెత్తను కాదన్నప్పుడు ఆ చెత్తని, ఆ పరమ చెత్తని, నికృష్టపు చెత్తని ఎక్కడ పెట్టుకుంటాం? సో నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ఏంజల్. తెలియని దేవత కన్నా తెలిసిన దెయ్యమే బెటరు అని ఏదో చేస్తున్నాడు కదా చంద్రబాబు. 600 అని 6 హామీలు కూడా నెరవేర్చలా, ఏదో నవరత్నాలని చేస్తున్నాడు, కొంతమందికైనా ప్రయోజనం జరుగుతుంది. సో ఇతనే ఉన్నాయి, ఇతను తప్పితే కాదు అనడానికి అక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఎవరు లేదు కనుక. వాడు ప్రశాంత్ కిషోర్ ఇదంతా ఉన్నాయి వాడికి, అంటే అతను దగ్గర చేర్చలేదు. పోయినసారి దగ్గర చేర్చాడు జగన్, ఈసారి చేర్చలేదు. తెలుగుదేశం అతను తిట్టు బీహార్ గోండా అని అన్నీ మాట్లాడారు, మళ్ళీ మొన్న ఏదో చేర్చుకున్నారు, ఏదో కలిపారు, మాట్లాడలేదు, కుదరలేదు. సో అతనికి ఇక్కడ ఆంధ్రలో ఎవడు దగ్గర చేర్చట్లా కనుక జగన్ గెలుస్తాడు కనుక జగన్ పక్కన చేరాలని ప్రయత్నం. ఇలా మాట్లాడితే జగన్ పక్కన చేర్చుకుంటాడేమో అని, అప్పుడు జగన్ గెలిపిస్తాడు, నేనే కలకుండా కానీ ఇంకేం లేదు. ఇప్పుడు సెక్రటేరియట్, ఏపీ సెక్రటేరియట్ తాడేపల్లిగూడెంది సంబంధించి అది అప్పులో ఉంది, తాకట్టులో ఉంది అని చెప్పేసి మనం వింటున్నాం. అండ్ కొడాలి నాని కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్లో లేదే ప్రభుత్వం ఎట్లా నడిపిస్తామని చెప్పేసి అన్నారు. అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్లో పెట్టవచ్చు కొత్త కాదమ్మా. ఈ చంద్రబాబు మీడియా ఊరినే ప్రతి ఏదో చేస్తూ ఉంటారు కదా. తమిళనాడు జయలలిత పీరియడ్లో పెట్టారు, కరుణానిధి గారి పీరియడ్లో పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు నీకు లోన్ కావాలమ్మా, లోన్ అడిగితే బ్యాంక్కి వెళ్తే ఏమడుతారు? లోను ఈ సెక్యూరిటీ అంటే అడుగుతావు. నీ సెక్యూరిటీ నువ్వు పర్సనల్ కదా, నీ సెక్యూరిటీ నువ్వు పెడతావు. ప్రభుత్వానికి సెక్యూరిటీ ప్రభుత్వం పెడతావు. ప్రభుత్వానికి సెక్యూరిటీ అంటే ఏది? ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు, ఏగా సెక్యూరిటీ పెడుతుంది. దీంట్లో పెడతారు, ఆ తర్వాత తీరుస్తారు. జైలు చేయలేదా, తీసుకోలేదు వెనక్కి. కరుణానిధిగా చేయలేదు, వెనక్కి తీసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో, ఈ ఎగ్జాంపుల్ చెప్తా, పక్క రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాల్లో ఇది రొటీన్. అవసరమైనప్పుడు ఒక లోన్ ఎమర్జెన్సీ, ఆ లోన్ ఎందుకు నువ్వు పర్సనల్గా తినడానికి లోన్ అయితే వేరు, కానీ ఒక ప్రజలకు అవసరమైన ఒక ఇష్యూ మీద, ప్రజలకు అవసరమైన ఒక కార్యక్రమం మీద ప్రభుత్వం నడపాలన్నప్పుడు అప్పుడు జీతాలు ఇవ్వాలనో ఇంకోటి పెన్షన్లు ఇవ్వాలి, ఏదైనా ప్రజల కోసం అవసరమైనప్పుడు దానికి లోన్ అడిగినప్పుడు తనఖా ఏం పెడతారని అడుగుతారు. ప్రభుత్వం తన ఆస్తులు పెడుతుంది. ప్రభుత్వానికి వేరే ఉంటుంది. ప్రభుత్వం జగన్ సొంత ఆస్తులు పెట్టలేడు కదా. ప్రభుత్వం అనేది ప్రజల సొమ్ముతోటి ప్రజలకు చేసేది. ఎవరు చంద్రబాబు ఏమైనా ఇచ్చినప్పుడు చంద్రబాబు తన సొమ్ము ఇచ్చాడా? లేదుగా. ఎవరైనా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తారు. ఆ ప్రజల సొమ్మే ప్రజలకు పనిచేయాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతారు. ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం రేపు తర్వాత తీరుస్తుంది, క్లియర్ చేసుకుంటుంది. ఇది ఒక పెద్ద ఇష్యూ లాగాను తాకట్టు పెట్టేసరి మమ్మల్ని తాకట్టు పెడతారు వల్ల ఏమి గాలి బాగుడు సొల్లు బాగుడు తప్పితే ఏం లేదు. ఇట్ ఇస్ రొటీన్ ప్రాసెస్, రొటీన్గా జరిగే ఒక మామూలు విషయం అది. అది అన్ని ప్రభుత్వాలు దేశంలో ఏ ప్రభుత్వం, మన దేశమే కాదు విదేశాల్లో కూడా అనేక ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, లోన్లు తీసుకుంటూ IMF దగ్గర లోన్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని దేశాలు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడతారు, తీసుకుంటారు. అది రొటీన్. దాన్ని కూడా ఒక పెద్ద ఎన్నడూ లేనిది, కనీ విని ఎరగది అన్నట్టు ప్రజలు ఏదో మభ్య పెడదామని చంద్రబాబు చేసే దౌర్భాగ్యం వాళ్ళ మీడియాతో ఏం కాదు.